హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే నేను మామిడికాయ పాలకూర పచ్చడి చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఐటమ్స్: గుప్పెడు పల్లీలు తీసుకున్నా, కొంచెం చింతపండు, 1 స్పూను జీలకర్ర, 2 స్పూన్ల నువ్వులు తీసుకున్నా, 5-6 ఎల్లుల్లిపాయలు, దానికి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకున్నా. పొయ్యి ముట్టించి బాండి పెట్టాను. ఫస్ట్ పల్లీలు వేపుకోవాలి. పల్లీలు కొంచెం దూరగా వేయినాక నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకుని అట్లా జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేపుకోవాలి. మామిడికాయ ముక్కలు వేసుకొని వేపుకోవాలి. వేసాను. తర్వాత 2 టమాటాలు కట్ చేసి వేసాను. ఉల్లిపాయలు కూడా వేసిన. ఇవన్నీ దూరగా వేపుకోవాలి సిమ్లో పెట్టుకొని. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసుకొని మంచిగా మెత్తగా అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. అన్ని ముక్కలన్నీ వేయినాయి, తీసేసాను. అదే బాండిలో కొంచెం నూనె వేసుకొని కట్ చేసుకున్న మంచిగా నీట్గా కడుక్కున్న పాలకూర కూడా పెట్టుకోవాలి. పాలకూర మంచిగా నూనెలో ఉడికిచ్చాను. ఇప్పుడు ఒక చిన్న స్పూను పసుపు వేసాను. సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మామిడికాయ పాలకూర పచ్చడి రెడీ అండి. తాలింపు పెట్టాను. ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం జీలకర్ర ఆవాలు, తర్వాత పచ్చెనపప్పు, మినపప్పు వేసి కొంచెం లైట్గా ఇంగువ వేసి తాలింపు పెట్టాను. పాలకూర మామిడికాయ పచ్చడి రెడీ అండి. పాలకూర పచ్చడి రెడీ అండి. పచ్చడి మాత్రం బాగుంది. చూడండి, పచ్చడి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.